ఇక్కడ ప్రాబ్లం చూసుకుంటే 839578 ఇంటూ 625 అని చెప్పాడు. సో ఇలా ఈ విధంగా మనం మల్టిప్లికేషన్ చేస్తే మనం ఎక్కువ టైం పడుతుంది. తక్కువ టైంలో కావాలంటే ఈ 625ని మనం ఏం చేసుకోవాలంటే స్క్వేర్గా కానీ క్యూబ్గా కానీ తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు స్క్వేర్గా తీసుకుంటే మనకు 25 స్క్వేర్గా 625 అనేది మనకు వస్తుంది. అవునా. మళ్ళీ 25 స్క్వేర్ తోటి కూడా చేసిన మనకు పెద్ద క్యాలిక్యులేషన్ వస్తుంది. కాబట్టి దీన్ని కాకుండా ఇంకా తగ్గించుకుంటే ఇది 5 స్క్వేర్గా రాసుకుందాం. 5 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ ఓవర్ స్క్వేర్ 5 స్క్వేర్ పవర్ ఆఫ్ హోల్ స్క్వేర్. ఓకేనా. చూసుకుంటే మళ్ళీ దీంతో చేస్తే మనకు కొంచెం తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే 5⁴ రాసుకుందాం. ఎందుకంటే భూములు సమానం అయితే ఘాతాంకాలని కూడవచ్చు. ఓకేనా. రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది 83947 ఓకేనా. 83947 ఓకేనా ఇంటూ 5⁴ ఇంటూ 5⁴ ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 5ని 10/2గా రాసుకుందాం. 2 1s 2 5s ఓకేనా. ఇప్పుడు దీన్ని 10/2గా రాసుకుంటే మనకు 5⁴ అనేది వస్తుంది. ఓకేనా. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు 83947 ఇంటూ 10/2 ఇప్పుడు దీన్ని సార్ట్అవుట్ చేసుకుంటే మనకు చూడండి ఇంత ఈజీగా వస్తుందో. 83947 ఇంటూ కన్నా డైరెక్ట్గా దీన్ని మనం చేసుకుంటే ఇది 1000 అవుతుంది. 10 స్క్వేర్ ప్లస్ 10 ఇంటూ 10 స్క్వేర్ అంటే 100 ఇంటూ 100 మనం చేసుకుంటే 10,000 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. ఒకటిలో 10 100 1000 10,000 ఓకేనా. 10,000 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. సో దాన్ని 10,000కి ఎన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి పవర్ 4 ఉంటాయి. ఇక్కడ గుర్తుంచుకోండి జీరోస్ ఇక్కడ ఉండి పవర్లు ఎంత ఉంటాయి అన్ని జీరోస్ మనం రాసుకోవాలి. 1 2 3 4 బై 2⁴ అంటే 16 8394700 బై 16. ఇప్పుడు దీన్ని మనం ఏంటి భాగాహారం చేస్తే మనకు ఈజీగా అనేది ఆన్సర్ అనేది వస్తుంది. చూడండి 16 తోటి చేద్దాం. 16 839470000. సో ఇక్కడ మనం ఇక్కడ దాకా మీకు అర్థమైతే మళ్ళీ మనం ఇక్కడ నుంచి అనేది ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకేనా. రైట్. ఇక్కడ నుంచి సో మనం ఇక్కడ దాకా మీకు అర్థమైంది. సో ఇక్కడ మనం చూసుకుంటే క్యాలిక్యులేషన్ చూసుకుంటే 16 839470000. సో మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ వస్తుంది చూడండి. ఇప్పుడు మనకు 16 5s 80 ఓకే. 80 అంటే మనకు ఇక్కడ 3 మిగిలింది. ఓకే 9 వచ్చేస్తుంది ఆటోమేటికల్లీ. ఓకేనా. ఇక్కడ నుంచి తీసుకొస్తాం 9 రైట్. ఇప్పుడు 16 32 ఇక్కడ వచ్చేది మనకు ఆన్సర్ అవుతుంది. చూడండి ఆన్సర్ ఎలా వస్తుందో. ఓకేనా. రైట్. ఇప్పుడు మనం మీకు అర్థం అవడానికి స్లో చెప్తున్నాను. ఫాస్ట్గా చేసుకోవడానికి మీకు వీలు ఉండాలి కంపల్సరీగా. రైట్. ఇప్పుడు చూసుకుంటే మనకు ఎంత మిగిలింది 7 అంటే ఇక్కడ 4 ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకేనా. 74 16 64 ఓకేనా 64 అంటే మనకు 10 అనేది మిగిలింది. సో ఇక్కడ మళ్ళీ 7 వచ్చేస్తుంది. ఓకేనా. 7 అంటే 16 6 96 ఓకేనా. 16 6 96 అయితే మనకి ఇక్కడ ఎంత మిగులుతుంది 11 మిగులుతుంది. మళ్ళీ ఇక్కడ 8 వచ్చేస్తుంది. ఓకేనా. 8 వచ్చేస్తుంది. ఇక్కడ మళ్ళీ మనకు నెక్స్ట్ చూసుకుంటే 16 6 96 16 80 16 112 ఓకేనా. 16 చూసుకోవాలంటే ఇగో 10 + 6 × 7 గుర్తుంచుకోండి. ఈ విధంగా తీసుకుంటే మీకు ఈజీ అవుతుందని చేస్తున్నాను. ఓకేనా. 70 + 42 ఓకేనా. ఎంత అవుతుంది 2 11 అంటే 112 అవుతుంది. చూడండి 112 అవుతుంది. ఇక్కడ 112 అవ్వడం వల్ల మనకి చూడండి 6
6 రైట్ 6 ఇక్కడ 1 ఓకే 1 మనం ఇక్కడ నుంచి ఫస్ట్ 4 9 4 7 8 బరాబర్ ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ ఏముంది మళ్ళీ 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 తీసుకొద్దాం. 16 ఎక్కం 16 16 12 13 48 16 4 64 16 4 16 48 16 4 64 అంటే 16 48 ఇక్కడ 3 16 48 ఇక్కడ చూసుకుంటే మనకు చూడండి 10 నుంచి 8 తీసేస్తే 2 ఓకేనా. మళ్ళీ ఇక్కడ 5 5 అంటే 12 ఓకేనా. మళ్ళీ ఇక్కడ మనకు 0 వచ్చేస్తే ఆటోమేటికల్లీ. ఇప్పుడు చూసుకుంటే 120 అంటే మళ్ళీ మనకు 16 ఏళ్ళ 112 ఓకేనా. 16 ఏళ్ళ 112 16 ఏళ్ళ 112. సో మనం ఇక్కడ మళ్ళీ మనకు 8 వస్తుంది ఓకేనా. 8 వస్తుంది. ఈ 0 ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ 0 ఎక్కడి నుంచి వస్తుంది మనకు ఫస్ట్ ఇక్కడ 0 వచ్చింది, తర్వాత ఈ 0 ఎక్కడికి వచ్చింది. ఇప్పుడు ఈ 2 zeros అనేది ఈ 2 8కి అనేది యాడ్ అవుతుంది అంటే మనకి ఇక్కడ 800 అనేది ఫామ్ అవుతుంది. సో 800 అంటే మనకు 16 5ల 80 16 5ల 80 కాబట్టి 16 50ల 800. సో మనకు ఈ 0 అనేది రిమైండర్కి వచ్చేస్తుంది. మనకి కావాల్సిన ఆన్సర్ అనేది ఇది. మన ఆన్సర్ ఏంటి అంటే కావాల్సిన ఆన్సర్ చూడండి 5 2 4 6 3 7 5 0 ఇది మనకు కావాల్సిన ఆన్సర్. మనం క్యాలిక్యులేషన్ ఎంత ఫాస్ట్ చేసుకుంటే అంత ఫాస్ట్ అవుతుంది. మీకు అర్థం అవ్వాలని నేను ఇంత స్లోగా చెప్తున్నాను ఓకేనా రైట్. ఇది అర్థమెటిక్ కంపల్సరీగా డీటెయిల్స్గా తెలుసుకుంటేనే మీరు ఫాస్ట్గా అవ్వగలుగుతారు ఓకేనా రైట్. థ్యాంక్ యూ.